Like, share and subscribe to Inspire Media. ఏంటి గోల ఏంటి అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది హెల్ప్ ఆఫీసా నువ్వు గంటకి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు నువ్వు చక్కగా రాసుకుంటావు ఏదో డిస్కషన్ అనుకుంటున్నావు ఈ గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు. ఏంటన్నా నేనేదో డాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్లేదు, ఏదో నువ్వు వాళ్ళతో వేయలేకపోతున్నాను ఫీల్ అవుతున్నట్టు ఉంది. అబ్బా చా నువ్వు డాన్స్ ఏదో వేసావు వెయిటింగ్ ఉక్క బొక్క ఏమన్నా అల్లు అర్జున్ అయితే డాన్స్ అంటే వెయిట్ చేస్తాను నువ్వు అల్లు అర్జున్ వైరల్ అవ్వాలన్నా అదే ట్రై చేయాలి. చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అన్న సత్య తోపు డాన్స్ అని నమ్మకం ఎప్పుడు అంతా అబద్ధం. నేనే నమ్మలేదన్నా, ఏదో ట్రై చేశాను డైలాగు ఎమోషన్. ఏదో కాలేజీలో మిస్టర్ సిఎస్సి ఏదో మిస్టర్ కాలేజ్ అవార్డులు వచ్చాయి డాన్స్కే వచ్చాయి. ఏం కాలేజే ఏంటో మహారాజా నువ్వు కూడా డాన్స్ అయితే నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు, ఎమోషన్ ఫన్ అంటే ఒప్పుకుంటావు. నువ్వు డాన్సు మేము చూడాలి ఉక్క బొక్క ఏం కాదు. ఇంత వర్షంగా మాట్లాడుతున్నావు కాదు ఇంత ఏ సినిమా ఇది? ఇది జీబ్రా అని, జీబ్రా November 22 వస్తుంది. యానిమల్స్ మీద కూడా సినిమాలు తీస్తున్నారా? చూడు ఇది జీబ్రా అంటే మారిపోయిందా? ఇదేనా? ఇదే నల్ల చారలు తెల్ల చారలు ఇదే జీబ్రా. ఓ పిల్లల సినిమా అంటే యానిమల్స్ మీద జూ కాదన్నా, బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని పేరు పెట్టారు సినిమాకి. పిల్లల సినిమా యానిమల్ సినిమా లైన్ కింగ్ లైన్ కింగ్ జీబ్రా అంటే నేను జీబ్రా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటాయి చూడు ట్రాఫిక్ ఏదో వాడతారు అదే జీబ్రా లైన్ అంటారా లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను అంతకాలం. చెప్పాలిగా మీరు సినిమా గురించి ఎవరికి తెలియదు అన్న చెప్పనివ్వట్లేదు కాదు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కెమెరాలు గోల ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ? అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం. సొమ్ము ఎక్కడ వస్తుంది చాలా బిజీ పైగా మీలాంటి చిన్న సినిమాలకు సొమ్ము రాదులే. ఎందుకంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్ పెద్ద పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు. ఈ మధ్య బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది భోజనాలు తిన్నారా టిఫిన్ చేశారా అని. ఇంకా కథ కాస్త ఇక నుంచి ఏమైనా చేస్తే ఇంకా అన్న నేనేం చెప్తున్నా అంటే జీబ్రా అదే అన్నాను చెప్పేది. జీబ్రా అంటే యానిమల్ అంతే కదా? జీబ్రా అంటే యానిమల్ కాదు, బ్లాక్ మనీ వైట్ మనీ. మనుషుల్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు బ్లాక్ నేను వైట్. నన్ను బ్లాక్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదన్నా, అంటే షార్ట్ మామూలుగా నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నువ్వు బ్లాక్ కొన్నిసార్లు నేను బ్లాక్ అలా మారుతూ ఉంటాం కదా లైఫ్ లో. ఆ కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్. ఇంటర్వ్యూ అంటే టీం మొత్తం ఉండాలి నువ్వు అక్కడే ఉన్నావు. ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో? ఒక్కడవేనా నువ్వు? నువ్వే బ్లాక్ నువ్వే వైట్ కాదన్నా, ధనంజయ్ ఉన్నాడు కన్నడ నుంచి. ఓ కన్నడ హీరో? అవును కన్నడ హీరో ధనంజయ్. బొక్క వస్తాడులే. ఎందుకు వచ్చాడు? నిన్నటి వరకు ఎక్కడే ఉన్నాడు, ఈ రోజే వెళ్ళాడు, రేపు మళ్ళీ వచ్చేస్తాడు. మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా. తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు. ఇంకసారి ఆయన మామూలు బాహుబలి అన్ని ఆ సినిమాలకు పక్కన కీరవాణి గారు ఉన్నారు. వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు కానీ మీకు నెక్స్ట్ ప్రియభావని శంకర్ న్యూజిలాండ్లో ఉందన్న, వచ్చేస్తుంది తను కూడా. బాగుంది కవరింగ్ బాగా చేస్తున్నారు. ఫారెన్లో ఉన్నారు, అవి కోయంబత్తూరులో ఉంటుంది చెప్పు. కాదు న్యూజిలాండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. ఇండోనేషియా వెళ్ళిపోవాలి, అక్కడ షూటింగ్ రెడీ, అక్కడి నుంచి మెల్లిపల్లి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, స్పెయిన్. జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్లో ఉందా? ఆవిడ బ్రెజిలియన్ అన్న, డైరెక్ట్ ఫారెన్ ఆవిడ. ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు. సునీల్ ఇంకా సత్య ఏమో నిన్నే యుఎస్ నుంచి వచ్చాడు. ఫుల్ మత్తులో ఉన్నాడు. మత్తు అంటే మత్తు వదలరా ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. అడు వస్తానని చెప్పాడు, ఫోన్ ఎత్తాడు అంటాడు అంతే. అన్ని చోట్ల అది చేస్తున్నప్పుడు ఆ షూటింగ్కి వెళ్ళట్లేదు ఆడు మత్తు వదలరా అని చెప్పి. నువ్వు ఇంటర్వ్యూలకి ఏమొస్తాడు? నువ్వైతే ఓకేనా? అంటే నేను పక్కన ఇంట్లో ఉన్నాను ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడక్కర్లేదు. జాలీగా ఉంది నాకు. ఎందుకు జాలన్నా? ఏంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్కి పొలమంటే జనాలు వచ్చేస్తారా? వస్తారన్నా? ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ. ఏరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు. ఫస్ట్ నేను నీతో అంటే నీతో ఇంటర్వ్యూలో మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్కి వచ్చేస్తారు. వస్తారన్నా. ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నా. అది తెలిసినా నీకు చెప్పను. నువ్వు అది సినిమా నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న. ఓటీటీలో చూడడం ఏంటన్నా? మరి దేనికోసం చేశాను అన్న సినిమా? November 22 థియేటర్లో ఇప్పుడు November 22 రిలీజ్ అవుతుంది. అవునన్నా. ఏం చేస్తున్నా మీ సినిమాకి? మీ సినిమాకి ఎందుకు రావాలి?
ఎందుకు రావాలంటే రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఏది రవి బసూర్, కేజీఎఫ్, సలార్. మీకు అంటే ఏంటన్నా మా సినిమాలు ఎవరు కొట్టకూడదు, అంటే మా సినిమాలకి కొట్టకూడదు అన్న నీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్ కొట్టాలి మిమ్మల్ని, అలా కాదు, మ్యూజిక్ కొట్టకూడదా అంటున్నాను నేను. మీ సినిమాలకి ఎందుకు చేస్తాడని? మా సినిమాలు చేసాడన్నా, ఇప్పుడు మరి రవి బసూర్ మ్యూజిక్ చేయలేదా మా సినిమాకి? మరి ఎవరు చేశారు అనుకుంటున్నావు మరి? మీరు ఉట్టిన పేర్లు వేసేసుకున్నా. రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, మాదాని నెంబర్ 1 మాదాని చేసాడు. సలార్ 1, సలార్ 2. అవును, మొన్న మా సినిమా జీబ్రా మా సినిమా యాడ్ చేయి. వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ బసూర్ ఊర్లో మా పోస్టర్ కూడా ఉంది అక్కడ. నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు. ఇంకా చెప్పే ఇంకోటి పేరు రవి బసూర్. స్టార్ కాస్ట్ ఉంది, కెమెరా సత్య అని ఆయన ఆల్రెడీ చాలా పిసి శ్రీరామ్ అంటామేమో అని భయం వేసింది. ఓకే, ఎటకారం బాగా ఎక్కువైపోయిందన్న నీకు. చెప్పు నెక్స్ట్. తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ్ స్క్రిప్ట్ అదరగొట్టేసాడు. స్క్రిప్ట్ తమిళ స్క్రిప్ట్ బాగుంటుంది, బాగా చేస్తారు. అండ్ ఇంకేముందన్న ఇదే, ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి? నువ్వు 2-3 నువ్వు టెక్నీషియన్ 3 పేర్లు చెప్పావు, 4 యాక్టర్లు చెప్పావు. అని 4 ఎక్కడ చెప్పానన్నా? 2 ఫారెన్ అమ్మాయిలు. ఓకే, మేము ఒకడేమో తమిళనాడు కన్నడ, ఒకడేమో సత్య మత్తు వదలరా. వీళ్ళు పెట్టేసుకుంటే మీ సినిమాకి ఫాలో అవ్వండి వచ్చేస్తారా? అన్న కొంచెం టికెట్ ఫస్ట్ November 22 ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్టారు. సర్లే అన్న, నీలాగా ట్విట్టర్లో పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న. కష్టపడి హ్యాక్, అది నోరారు మూసినదా హ్యాక్ నువ్వు పెట్టి డిలీట్ చేసి. అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత హ్యాక్ చేసింది వంశీగారికి చెప్పాడు హ్యాక్ అయిందన్న అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేసాం. ఇప్పుడు అటు వస్తున్నాయి నువ్వు. November 22 రిలీజ్ అవ్వాలా లేదా? అవ్వాలి. మాతో పెట్టుకుంటే చెక్ వేస్తాం. ఏంటి ఇలా ట్వీట్? Like, share and subscribe to Inspire Media.